కారు లేదా బస్సులో ప్రయాణించేటప్పుడు వాంతులు రావడం అనేది కొంతమందికి సాధారణంగా జరుగుతూ ఉంటుంది. దీన్నే మోషన్ సిక్నెస్ అని పిలుస్తారు. ప్రయాణంలో ఉన్నప్పుడు మన కళ్ళు చూసే దృశ్యాలు, మన చెవి గుర్తించే శరీర కదలికలు ఒకదానికొకటి భిన్నంగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. వాహనం కదులుతున్నప్పుడు మన శరీరం ఒకే చోట స్థిరంగా ఉన్నట్లు అనిపించినా మన కళ్ళు మాత్రం పరిసరాలు మారుతున్నట్లు గుర్తిస్తాయి. ఈ విధంగా మెదడుకు చేరే సంకేతాల్లో డిఫరెన్స్ ఏర్పడడం వల్ల మెదడు గందరగోళానికి గురై వికారం, వాంతులు వంటి లక్షణాలను ప్రేరేపిస్తుంది. సాధారణంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రయాణానికి ముందు కడుపు నిండా తినడం లేదా అసలేమి తినకుండా ఉండడం కూడా ఈ లక్షణాలను పెంచొచ్చు. వాహనం లోపల వచ్చే పెట్రోల్ వాసన లేదా సరిగ్గా గాలి ఆడకపోవడం వంటి అంశాలు కూడా ఈ అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మానసిక ఆందోళన కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రయాణంలో ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం లేదా మొబైల్ ఫోన్లు చూడడం వంటి పనులు అస్సలు చేయకూడదు. వీలైనంత వరకు వాహనంలో ముందు వైపు కూర్చోవడం, కిటికీ బయట దూరం నుంచి కనిపిస్తున్న స్థిరమైన వస్తువుల వైపు లేదా ఆకాశం వైపు చూడడం వల్ల మెదడుకు సరైన సంకేతాలు అందుతాయి. ప్రయాణానికి గంట ముందు అల్లం టీ తాగడం లేదా కొద్దిగా అల్లం ముక్కను నమలడం వంటి చిట్కాలు వికారాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రయాణ సమయంలో కూర్చునే భంగిమ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కారులోనైతే వెనక సీటు కంటే ముందు సీట్లోనే కూర్చోవడం వల్ల బయటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి వాంతుల తీవ్రత తగ్గుతుంది. బస్సులో ప్రయాణించేటప్పుడు వీలైనంత వరకు కిటికీ పక్కన కూర్చొని కిటికీ నుంచి వచ్చే గాలిని ఆస్వాదించండి. కళ్ళు మూసుకోవడం వల్ల కూడా చెవి, కళ్ళ మధ్య సమతుల్యతను మెదడుకు సర్దుబాటు చేసేందుకు అవకాశం కలుగుతుంది. నిమ్మకాయ వాసన చూడడం లేదా నిమ్మరసం తాగడం వల్ల కూడా మనసు ప్రశాంతంగా ఉండి వాంతులు రాకుండా ఉంటుంది. అలాగే పుదీనా ఆకులు లేదా పుదీనా కలిగిన మిఠాయిల్ని దగ్గర ఉంచుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ ఈ సమస్య మీకు తరచుగా ఎదురవుతూ ఉంటే ప్రయాణానికి ముందు మందులు తీసుకోవడం ఒక మార్గం. అయితే ఏ మందులు వాడాలన్నా ముందుగా ఒకసారి వైద్యుని సంప్రదించి వారి సలహా తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కొన్ని రకాల మందులు మగతను లేదా నిద్రను కలిగించవచ్చు. చివరిగా ప్రయాణ సమయంలో మీ దృష్టిని మళ్లించడం చాలా ముఖ్యం. పాటలు వినడం లేదా తోటి ప్రయాణికులతో మాట్లాడడం వల్ల కూడా మీ మనస్సు ప్రయాణం మీద కాకుండా వేరే విషయాల మీద ఉంటుంది. ఇది కూడా వికారాన్ని తగ్గించడానికి ఒక గొప్ప మార్గం.